హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి ఈరోజైతే కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ఈరోజైతే ఎగ్స్ కర్రీ చేస్తున్నాను అనమాట. నార్మల్ గ్రేవీ కర్రీ లాగే చేస్తున్నాను. ఇక్కడ రసంకి తిరువాత పెడుతున్నానండి. నార్మల్గానే ముందు ఆయిల్ వేసుకొని చారుకి తాలింపు ఉంటుంది కదా, అది వేసేసి వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. అది రసంలో వేసేయడమేనండి, సింపులే. ముందు రసం మరిగించేస్తాం కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నానండి. ముందుగానే బాయిల్ చేసుకొని ఆ ఎగ్స్ అన్నీ పీల్ అవుట్ చేసేసుకొని వాటికి కొంచెం ఫోక్తో కానీ చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మనం ఆ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అవి పేలకుండా ఉంటాయి అన్నమాట. లేకపోతే అవి పేలుతాయి అన్నమాట. మీకు తెలుసో లేదోనండి ఈ విషయం. సో అందువల్ల నేను ఇలా చేస్తాను. ఎప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు వేసేసి అవి మంచిగా వేయిస్తానండి. అంటే పైన ఉన్న తొక్క అన్నది మనకి ఎలా రావాలంటే కొంచెం మంచిగా ఫ్రై అయినట్టుగా ఉంటే కర్రీ చాలా బాగుంటుందండి. చాలామంది ఇలాగే చేస్తారు నాకు తెలిసినంత మట్టుకు. తర్వాత అదే ఆయిల్లోని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసానండి. సింపుల్ ప్రాసెసే ఎగ్ కర్రీ అనేది, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి, టమాటా అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. అదే టమాటాయే కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా వేసానండి. ఆ టమాటా అన్నది కొంచెం మెత్తబడేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ కారం అయిపోతుందేమో చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అయిపోతున్న టైంలో మనకు కావాల్సిన పౌడర్స్ ఉంటాయి కదా, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, తర్వాత జీరా పౌడరు అన్నీ వేసేసుకొని మంచిగా ఇదంతా దగ్గరగా అయిపోవాలండి. అప్పుడు కొంచెం అంటే కొంచెం చింతపండు, చాలా చిన్నది, వాటర్లో మనం మంచిగా అది జ్యూస్ తీసుకొని వేసేసుకొని ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకుంటే ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చాలామంది పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదండి. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారండి పిల్లలు. ముందుగా నేను బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత కొంచెం పోపు వేసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. మీకు కావాలంటే వేసుకోండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. ఆ తర్వాత ఏంటంటే బీట్రూట్ ఏం చేశానంటే మంచిగా చాప్ చేసేసానండి. చాలా అంటే మంచిగా మనకి ఉంటాయి కదా గ్రేట్ చేసుకునేవి, అలా గ్రేట్ చేసి ఆ బీట్రూట్ వేసేసానండి. ఇది మంచిగా వేగాలన్నమాట. మనం ఈ బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకున్నాం అనుకోండి, ఇందులో మరి ఆనియన్స్ అవి ఏమీ అవసరం లేదండి, సింపుల్ ప్రాసెస్. మనం దాంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడిను, తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతాయి. అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు కదండి ఇలా బీట్రూట్ అది తినడానికి. మళ్ళీ 1 స్పూన్ మనం నెయ్యి వేసుకుంటే కమ్మదనం ఉంటుందన్నమాట. ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలాగా బీట్రూట్ ఫ్రై చేసి మంచిగా నాకు ఈరోజు ఏంటంటే సాంబార్ పౌడర్ లేదండి. సాంబార్ పౌడర్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంచెం ఒక దించే ముందు సాంబార్ పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేస్తే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా. మనం ముందుగా రైస్ కుక్ చేసుకొని ఉంచుకుంటాం కదండి, ఆ రైస్ అనేది పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ అందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే బీట్రూట్ ఫ్రైస్ అయిపోతుందండి. పిల్లలు చాలామంది ఇష్టపడరు బీట్రూట్ అవి తినడానికి అనమాట. ఇలాగే మనం క్యారెట్ కూడా చేసుకోవచ్చు, పిల్లలకి మంచిది కదండి. బీట్రూట్ అనేది బ్లడ్ అనేది మంచిగా మనకి గెయిన్ అవుతుంది కాబట్టి, సో మంచిగా తినాలి. అందుకనేసి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ మనం పెట్టాలంటే ఈ విధంగా ట్రై చేస్తూ పెట్టాలన్నమాట. సో నేనైతే ఇలా చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, వేడి వేడి తింటే భలే కమ్మగా. నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. నేనైతే అది మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా దగ్గరగా మంచి ఫ్రై చేసేసుకొని దించేసుకోవడమేనండి. మేము మొన్న సండే అనుకుంటానండి వెళ్ళాము. మనకి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది కదండి. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే స్వామివారిని పెట్టారనమాట. సండే కృష్ణావతారం అటండి. ఈ 9 డేస్ 9 అవతారాలు
ఉంటాయన్నమాట. అంటే వన్ డే ఒకటి, వన్ డే ఒకటి అలా 9 డేస్‌కి మేము వెళ్ళిన రోజైతే కృష్ణావతారం అటండి. ఎంత బాగా అలంకరించారో చాలా బావుందండి. అందుకు క్యాప్చర్ చేశాను. ఆల్రెడీ షార్ట్ పెట్టాను మీకు. చూసుంటే లైక్ చేయండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చక్కగా అంటే ఇది కంటిన్యూస్‌గా ఇక్కడ ఉండదటండి. ప్రతి ఇయర్ ఈ రథయాత్ర టైంలోని స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట. ఆ తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత జగన్నాథ స్వామి టెంపుల్ ఉందండి మాకు దగ్గరలోనే. ఆ టెంపుల్‌కి వెళ్ళామనమాట. జస్ట్ దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇక్కడ బావుంది. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. చాలా బావుంది. అంటే లోపల తీయొచ్చో తీయకూడదని మరి నేను వీడియో తీయలేదు గానీ బయటకొచ్చాను. చాలా బావుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. దేవుడిని శృంగారిద్దాం అనేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి. ఎంత ఎంత శ్రమపడి చేస్తామో గానండి, మొత్తం అంతా సర్దేసరికల్లా ఎంత ప్రశాంతంగా అనిపిస్తదంటే అంత ప్రశాంతంగా ఉంటదండి. అనుకున్నాను వరలక్ష్మి వ్రతం పూజ ముందు చేసుకుందామని. కానీ మనసు ఒప్పలేదు అసలు. ఎంత అంటే నీట్‌గా ఉంటే మనమైతే అలాగా అంటే డస్ట్ అది ఉన్నప్పుడు మనం ఉండలేం కదండీ. అలాగే దేవుడు కూడా కదా! సో, అందుకని నేను శుభ్రంగా ఉంచుకుంటాననమాట. సో, మంచిగా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఎలా అనిపించిందండి? ఆల్రెడీ మీకు చూపించాను కదా! నేను అందుకనేసి మళ్ళీ వీడియో అంతా తీయలేదు. జస్ట్ క్లీనింగ్ చేసేసిన తర్వాతవే మీకు చూపించాననమాట. ఆ తర్వాత ఇది నైట్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. చపాతీ చేస్తున్నానండి. నా చపాతీ షేప్స్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి. అంటే నేను మెత్తగా వచ్చాయా లేదా అని చూస్తాను తప్ప, చపాతీ షేప్స్ అయితే మాత్రం నేను కొంచెం ఇగ్నోర్ చేసేస్తాను. ఎందుకంటే ఎగ్జాక్ట్ రౌండ్ రావు ఏంటో నాకు. సో, అదేంటంటే చపాతీ చేసేస్తున్నాను నైట్ డిన్నర్‌కి. ఈ మధ్య చపాతీ అంటే కొంచెం బావుంటుంది తినడానికి. రైస్ తింటే కొంచెం హెవీగా అనిపిస్తుందండి. సో, అందువల్ల చపాతీ చేసుకొని ఈ కర్రీ ఎంత బావుంటదో తెలుసా అండి? అందరికీ తెలిసిందే మ్యాక్సిమము. ఈ ఉల్లిపాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి. నేను పొటాటోస్ చూసుకున్నాను, లేవనమాట. సో, ఏం చేద్దాం అప్పటికి ఆనియన్స్, ఈ టమాటో కట్ చేసేసాను. మరి ఇంకెందుకులే అనేసి ఈ ఉల్లిపాయను, టమాటా వేసి గ్రేవీ కర్రీ చేశాను. ఎక్సలెంట్‌గా వచ్చిందండి. చాలా బా వచ్చింది. ఈ సింపులే. ఆయిల్ వేసేసుకున్నాను ప్యాన్‌లోని. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేయించుకొని, తర్వాత టమాటాలు కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇదేంటంటే ఆనియన్ కొంచెం మెత్తబడాలి. బాగా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతది. మరీ డార్క్ బ్రౌన్ అయితే బాగోదు. ఎందుకంటే ఆనియన్ మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటదండి కర్రీలోని. తర్వాత కొంచెం ఒక 2 టమాటా చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పౌడర్స్ ఉంటాయి కదండీ! ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు 1 స్పూన్ చొప్పున వేసేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకుంటే దగ్గరగా కొంచెం వాటర్ వేసుకొని దగ్గరగా చేసుకుంటే చపాతీలకు మంచి కాంబినేషన్ కర్రీ అండి. సింపుల్ అనమాట. మీ దగ్గర ఎప్పుడైనా వెజ్జెస్ లేవనుకోండి, ఇలాంటి కర్రీ చేసుకొని హ్యాపీగా మీరు లంచ్ కానీ, డిన్నర్ కానీ చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ మాత్రం చాలా మంచి కాంబినేషన్ అండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా. నార్మల్‌గా టమాటా గ్రేవీ కర్రీ అంటారు కదా! అలా అనమాట చేశాను. చాలా బా వచ్చింది. కొంచెం కొత్తిమీర కూడా వేశానండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. నా వీడియోస్‌ని మంచిగా సపోర్ట్ చేయండి. ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా ముందుకు తీసుకురండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వీడియో అంతా చూడండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.